ఏర్పాటు చేసే ప్రభుత్వం పక్కా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అదే కాకుండా ఈరోజు మహిళలు అమలు పూటగా లక్షలు మహిళలు రాత్రులు పూట పనిచేయాలంట. రాత్రుల పూట నైట్ షిఫ్ట్ వాళ్ళకి అనుమతి లేకుండానే, స్త్రీల అనుమతి లేకుండానే ఈరోజు రాత్రి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు చాలా దారుణంగా పరిస్థితి ఉన్నది. ఈరోజు నిరుద్యోగం ఇరవై తాండవం చేస్తామండి. ఏమని చెప్పాడు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు, ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఏదైతే మరి ఈరోజు ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి శుష్క వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి కార్మిక వర్గాన్ని ఈరోజు క్రమంలో పెట్టి అధికారంలోకి వచ్చారు. మనం కూడా ఎన్నికల్లో మనము ఇదేమో దేవుణ్ణి కార్మిక సంఘాలు పట్టించుకోవడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే ఏం జరుగుతుంది? బాధపడిపోయినాడు, అధికారులు పెంచినాడు. విశాఖ ఉక్కు ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ చేశారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ ఆపుతారున్నటువంటి చంద్రబాబు దాంట్లో మళ్ళా శ్రీనివాస్ మరి ఈ చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు కల్పిస్తామన్నాడు. శానిటైజేషన్ డిపార్ట్మెంట్ లో 50 సంవత్సరాలు నిండిన తర్వాత ఉండబోతుంది. కార్మికుల దినోత్సవంగా జరపాలని చెప్పి బీజేపీ వారు ఇవాళ అధికారంలో బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది. అందువల్ల మేటేని వ్యతిరేకించి ఇటువంటి పాలకులు ఇవాళ మేటే సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో 10 గంటలు పెంచాలని ప్రయత్నం చేస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగానే ఈయన ఇవాళ 10 గంటల పని విధానం తీసుకొచ్చి పెట్టాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన రైతు సంఘాలను, అన్ని రకాల ట్రేడ్ యూనియన్లను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన సాగిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి నూతన లేబర్ పాలసీ అని శ్రమశక్తి నీతి 2025 తీసుకొస్తుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశమంతా కూడా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా రైతాంగ విధానాలపైన కూడా మరి మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. మరి అటు రైతులకు ఇటు కార్మికులకు కూడా కేంద్ర ప్రభుత్వం దోహం చేస్తూ ఉంది. అదేవిధంగా పోయిన గత సంవత్సరంలో కూడా రైతాంగము దాదాపు సంవత్సరం రోజుల పాటు పోరాడితే మరి వాళ్ళ నల్ల చట్టాలను ఎన్నిక కొట్టారు. అయినా సరే వ్యవసాయాన్ని మళ్ళీ మరి దొడ్డిదారిన మరి కార్పొరేట్ వర్గాలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏది తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయాలను అమలు చేస్తుంది. అందులో భాగంగానే 8 గంటల పని దినాన్ని మరి 10 గంటలకు మార్చేయడం జరిగింది. షాప్ అండ్ ఎస్టాబ్లిష్ యాక్ట్లో రాత్రిపూట కూడా స్త్రీలు పనిచేయాలనేటువంటి నిర్ణయం చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మరి కార్మికులకు తీరని నష్టం కలగజేస్తూ ఉంది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు అయితేనేమి, అంగన్వాడీ కార్మికుల సమస్యలు అయితేనేమి, ఆశా కార్యకర్తల సమస్యలు అయితేనేమి, అదేవిధంగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు కూడా ఒక్కటి పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. మాటలేమో చాలా గొప్పగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు ₹1 కోటి విరాళం ఇస్తానని చెప్పాడు. ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు కూడా విరాళం ఇచ్చిన పరిస్థితి లేదు. మరి బోర్డు కూడా మరి ఓపెన్ చేస్తామని చెప్పారు, కానీ బోర్డు ఎక్కడుందో ఎవరికి తెలియడం లేదు. అదేవిధంగా ఈరోజు కార్మికులకు వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు కూడా కార్పొరేట్ వర్గాలకు మరి కట్టబెట్టడానికి, వాళ్ళకు రుణాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఈఎస్ఐలో సీలింగ్ పెట్టారు, 21,000 దాటితే ఈఎస్ఐ లేదని. కానీ ఈరోజు కార్మికులకే 24,000 వేతనం వస్తుంది. మరి అటువంటి వాళ్లకు ఎట్లా అడిగిపోతారు? మరి ఈఎస్ఐ కావాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ లాంటి ఎల్ఐసిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు.
కాబట్టి ఈ విధానాలన్నీ కూడా ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటన్నిటిపైన కూడా ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కర్మాగారాన్ని మరి ప్రైవేట్ పరం చేయడానికి చాలా ఉత్సుకతో ప్రభుత్వం ఉంది. మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కావాలని డిమాండ్ చేస్తామంటే మరి సొంత గనులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి లేవు, కానీ మరి జిందాల్ నక్కపల్లి దగ్గర పెట్టేటువంటి ఫ్యాక్టరీకి సొంత గనులు అడుగుతారు ఎంపీలందరూ పోయి. ఏంటిది, ఏమి ఘోషిస్తూ ఉంది? కాబట్టి ఇది చాలా దారుణము, దుర్మార్గము. ఇటువంటి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఈ రాష్ట్రంలో కూడగట్టి రేపు నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలో ఈ అన్ని సంఘాలను, రైతు సంఘాలను కూడా కూడగొట్టి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.